తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదల పక్షపాతిగా ఆ రోజు కూడు గుడ్డ నీడతో పాటు పెన్షన్ల పథకాన్ని కూడా మొట్టమొదట 35 రూపాయలుగా ప్రవేశపెట్టిన నాయకుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు. ఆ తర్వాత 200 రూపాయలు పెన్షన్ పెంచింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత 200 నుంచి 1000 రూపాయలు, 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసిన ఘనత కూడా మరి చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. 2000 నుంచి 3000 పెంచడానికి అవ్వాతాతల్ని మోసం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. దశల వారీగా పెన్షన్ పెంచుతామని చెప్పేసి చివరి నెలలో 250 రూపాయలు పెంచి అవ్వాతాతల్ని మోసం చేశారు. అంతేకాదు ఎన్నికల ముందు అవ్వాతాతల్ని సచివాలయాల దగ్గరికి రప్పించి వారిని చనిపోతే మంచాల మీద సంబరాలు చేసుకుంటూ ఊరేగించి మరి ఆ నిందని తెలుగుదేశం పార్టీ మీద నెట్టే కుటిలయత్నం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే అనౌన్స్ చేశారో అవ్వాతాతలకు పెన్షన్ 4000 రూపాయలు చేస్తానని, ఆ రోజు నుంచి కట్టుబడి మరి ఆ 3 నెలలతో పాటు పెంచిన 1000 రూపాయలతో 4000 కలిపి మొట్టమొదటి నెలలో 7000 రూపాయలు మరి అవ్వాతాతలకి ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు. అంటే మరి పెద్దల పట్ల అలాగే వికలాంగులకి 6000 రూపాయలకి పెన్షన్ పెంచారు. ఇదే పెద్దల పట్ల ఆయనకున్న గౌరవం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, రాష్ట్రం ఇంత సంక్లిష్టమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటి ప్రాధాన్యతగా ఏవైతే వాగ్దానం చేశారో వాటన్నిటినీ నిలుపుకునే క్రమంలో మరి ఈరోజు మొట్టమొదట ఆ రోజు మెగా డిఎస్సీని దగా చేసిన వైసీపీ ప్రభుత్వానికి చెప్పు దెబ్బలాగా ఈరోజు మెగా డిఎస్సీ కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం కానీ, అలాగే పెన్షన్లని పెంపు కానీ, ఆ తర్వాత మరి పేదవాడికి పట్టేడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేయటం మరి దుర్మార్గమైన చర్య అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ పునరుద్ధరించడానికి సొంత ఖర్చులతో ఆ రోజు అడ్డుకున్న అన్నా క్యాంటీన్లను మళ్ళీ పునరుద్ధరించటం, అలాగే నైపుణ్య గణన ఎవరికైతే ఈ రాష్ట్రంలో మరి శిక్షణనిచ్చి వారి వృత్తి పనివారులుగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో వాళ్ళ చదువుల మేర కానీ వారికున్న వృత్తిలో కానీ నైపుణ్యం పెంచేందుకు మరి నైపుణ్య గణన కార్యక్రమాన్ని మొదటి 5 సంతకాలు పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయతకి నిదర్శనం. విశ్వసనీయత, సామాజిక న్యాయం అంటే తెలుగుదేశం పార్టీ, సామాజిక న్యాయం అంటే బస్సు యాత్ర కాదు. అలాగే ఈ వైసీపీ పరిపాలనలో గత వైసీపీ పరిపాలనలో చాలామందికి కూడా తప్పుడు సర్టిఫికెట్లు పుట్టించేసి నరాల బలహీనతని కొన్ని చోట్ల, చెవుడని చెప్పేసి కొన్ని చోట్ల తప్పుడు సర్టిఫికెట్లు తీసుకొచ్చుకొని వాళ్ళ కార్యకర్తలు